కేంద్రం ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు కార్మిక వ్యతిరేక చర్యలకు నిరసనగా రైతు కార్మిక జాతీయ సంఘాల పిలుపు మేరకు జూలై 9న దేశవ్యాప్త గ్రామీణ బంద్ను జయప్రదం చేయాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి బి దేవారం పిలుపునిచ్చారు. నిజామాబాద్లోని ఎన్ఆర్ భవన్లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మోర్తాడ్ మండల కేంద్రంలో జరిగిన జిల్లా ప్రథమ మహాసభలో అఖిల భారత ఐక్య రైతు సంఘం నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని ఆయన తెలియజేశారు. ఈ సమావేశంలో అధ్యక్షులు ఎస్ సురేష్, ప్రధాన కార్యదర్శి బి బాపన్న, ఉప అధ్యక్షులు యు రాజన్న, జిల్లకర నడిపి నరసయ్య, సహాయ కార్యదర్శులు దామోదర్, బి కిషన్, కోశాధికారి ఎం లింబాద్రి తదితరులు పాల్గొన్నారు. ఇది అని చెప్పిండ్రు. ఇది చాలామందికి రావడం లేదు. అట్లాగే ఈ 6 గ్యారంటీలలో ఏ ఒక్క గ్యారంటీ కూడా అమలు కాలేని పరిస్థితి ఈరోజు ఉంది. అట్లాగే రైతులు పండించిన పంటలన్నిటి కూడా గిట్టుబాటు ధర ఇస్తామని చెప్పి ఈ రోజు వరకు కూడా ఏ గ్యారంటీని కూడా అమలు చేయలేని స్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కేంద్రం ఇచ్చిన ఏదైతే ఎంఎస్పి గ్యారంటీ చట్టాన్ని అమలు చేస్తామని చెప్పేసి హామీ ఏదైతే ఇచ్చిందో నేటికి కూడా అమలు చేయట్లేదు. అలాగే పంజాబ్ రైతులు దాదాపు 13 నెలల పాటు ఢిల్లీ కేంద్రంగా ఢిల్లీ సరిహద్దులో ధర్నా చేసిన సందర్భంగా ఆ రోజు రాతపూర్వకంగా ప్రధానమంత్రి గారు రాసి ఇచ్చి నేటి వరకు కూడా దాన్ని అమలు చేయకుండా ఈరోజు కాలయాపన చేస్తున్నారు. సార్వత్రిక సమ్మెకు అన్ని కార్మిక సంఘాలు పిలుపునివ్వటం జరిగింది. దాంట్లో భాగంగా ఎస్కేఎంగా మేము కూడా ఈ రైతు సంఘాలలో భాగస్వామ్యం కాబట్టి గ్రామీణ బంధును కూడా రైతులందరూ పాటించాలని, దీనికి మద్దతుగా నిలవాలని, ఆ రోజు అందరూ కూడా తమ తమ పనుల్ని ఆపుకొని కార్మిక వర్గానికి రైతులను కాపాడుకోవటానికి భాగస్వాములు కావాలని చెప్పి పిలుపునిస్తున్నాం. ముఖ్యంగా రాష్ట్రంలో మన ప్రభుత్వ విధానాలు కూడా సరిగ్గా లేవు. వాళ్ళు ఇచ్చినటువంటి అనేక వాగ్దానాలు ఇప్పటిదాకా అమలు చేసినటువంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా ఆర్మూర్ ప్రాంతంలో మోర్తాడ్, కమ్మర్పల్లి మండలాల్లో నకిలీ గడ్డి మందు ఇచ్చి మొత్తం రైతాంగాన్ని నిట్ట నిలువున ముంచారు. దాదాపు ఒక కమ్మర్పల్లి మండలంలోనే 200 ఎకరాలు సోయా పంట దెబ్బతింది. ఎందుకంటే గడ్డి మందు ఇస్తే గడ్డి చావాలి కానీ గడ్డి చచ్చే పరిస్థితి లేదు. మొత్తం సోయా పంటనే చచ్చిపోయింది. దానికి